ఛాంపియన్స్ ట్రోఫీ క్లైమాక్స్ కు చేరుకుంది. టైటిల్ పోర్లో భారత్ న్యూజిలాండ్ ఢీకొట్టుపడుతున్నాయి. సమోజ్యులుగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పెరలేదు. ఫైనల్ వార్ లో భారత్ చెలరేగుతుందా లేదంటే న్యూజిలాండ్ పంజా విసురుతుందా? సూపర్ సండే మ్యాచ్ ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మహాయుద్ధం జరగబోతోంది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. టైటిల్ కోసం తగ్గేదే లేదంటూ ఢీ కొట్టబోతున్నాయి. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. ఏ జట్టును తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ భారత్ న్యూజిలాండ్ సమఉచ్చీలుగా కనిపిస్తున్నాయి. సీనియర్లు స్పిన్నర్లను రెండు జట్లు నమ్ముకున్నాయి. దీంతో ఫైనల్ వార్ ఎలా జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్ పై టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. టోర్నీలో భారత జట్టుకు ఓటమే లేదు. గ్రూప్ దశలో 3 మ్యాచ్లతో పాటు సెమీస్ లోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. ఒత్తిడిని అధిగమిస్తూ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. భారత బ్యాటింగ్ ఆర్డర్లో అందరూ బాధ్యత తీసుకుని ఆడుతున్నారు. వరుసగా టాస్ ఓడిపోయినా ఆ ప్రభావం కనిపించకుండా భారత జట్టు రాణిస్తోంది. అందుకే టీమిండియాపై ఇప్పుడు అంచనాలు పెరిగిపోయాయి. ఫైనల్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభం అందిస్తే భారత జట్టుకు తిరుగుండదు. రోహిత్ దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నాడు, కానీ భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతున్నాడు. ఫైనల్లో 25 ఓవర్ల వరకు రోహిత్ ఉంటే టైటిల్ భారత్దే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ స్కోర్ ను కోరుకుంటోంది. వన్డౌన్ లో విరాట్ కోహ్లీ ఫామ్ అడ్వాంటేజ్ కాబోతోంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచుల్లో కలిపి కోహ్లీ 217 పరుగులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ సెటిల్ అయిపోయాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ నుంచి నిలకడగా ఆడుతున్నాడు. దుబాయ్ లోనూ పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు కూడా తన రోల్ కు న్యాయం చేస్తున్నాడు. స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. ఏ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా టీమిండియాకు సేవలు అందిస్తున్నాడు. బ్యాటింగ్ లో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా కీలకంగా నిలుస్తున్నారు. రవీంద్ర జడేజా పైన అంచనాలు ఉన్నాయి. ఫైనల్లో భారత్ సేమ్ టీమ్ తో బరిలో దిగే అవకాశాలున్నాయి. 4 స్పిన్నర్లు, 2 పేసర్లతోనే బరిలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. పేస్ విభాగంలో షమి కీలకంగా మారాడు. అంచనాలకు తగినట్టే రాణిస్తున్నాడు. రెండో పేసర్ గా పాండ్యా సేవలు అందించడం ఖాయమే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జడేజాతో ప్రత్యర్థి బ్యాటర్స్ కు డేంజర్ తప్పకపోవచ్చు. టోర్నీలో ఇప్పటికే 4 భారత స్పిన్నర్లు కలిసి 21 వికెట్లు తీశారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు 17 వికెట్లు సాధించారు. కివీస్ కు బ్యాటింగ్ లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ కీలకం కాబోతున్నారు. సెమీస్ లో 2 సెంచరీలు కొట్టిన ఊపులో ఉన్నారు. కెప్టెన్ గా స్పిన్నర్ గా న్యూజిలాండ్ కు శాంటన్ కీలకం అవుతున్నాడు. పేసర్ మ్యాట్ హెన్రీ ఫిట్ గా లేకపోతే కివీస్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. క్రికెట్ ప్రపంచం చూపు మొత్తం సండే వార్ పైనే ఉండబోతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ అంటూ భారత మాజీ క్రికెటర్లు అంచనాలు పెంచేస్తున్నారు. कल मैच होने दो, इंडिया अच्छी टीम है. कल मैच न्यूजीलैंड भी अच्छी टीम है. दोनों भारत को शुभकामनाएं. अच्छी टीम है, आशा करेंगे कि अच्छा खेले. हाँ, क्यों नहीं जीतेंगे? अच्छा खेलेंगे तो जीतेंगे. ఎటు చూసినా క్రికెట్ ఫీవర్ ఊపేస్తోంది. టీమిండియా విజయం కోసం అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.